అష్టాదశ శక్తిపీఠాల యాత్రలో భాగంగా ఈరోజు మనం 15వ క్షేత్రానికి చేరుకున్నాం. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి నగరం, ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి కాశీ క్షేత్రంలో గంగానదీ తీరాన మణికర్ణికా ఘాట్ సమీపంలో వెలసినటువంటి అద్భుత పీఠం ఈ విశాలాక్షీదేవి ఆలయం. ఆదిశంకరాచార్యుల వారు తన స్తోత్రంలో వారణాశ్యాం విశాలాక్షి అని ఈ తల్లిని కొనియాడారు. పురాణ గాథల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి దేహాన్ని విష్ణుమూర్తి ఖండించినప్పుడు అమ్మవారి కర్ణకుండలాలు అంటే చెవి పోగులు ఈ పవిత్ర భూమిపై పడ్డాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ ప్రదేశాన్ని మణికర్ణిక అని పిలుస్తారు. ఈ పదంలోనే ఉంది మణి అంటే రత్నం అని, కర్ణిక అంటే చెవిపోగు అని అర్థం. కాశీలో విశాలాక్షి అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇక్కడ అమ్మవారు శివుని అర్ధాంగిగా సకల జీవులకు జ్ఞానాన్ని మరియు మోక్షాన్ని ప్రసాదించే తల్లిగా కొలువై ఉన్నారు. అక్షి అంటే కన్ను, విశాలాక్షి అంటే విశాలమైనటువంటి కన్నులు కలది అని అర్థం. తన దయతో నిండినటువంటి చూపులతో భక్తుల కష్టాలను కడతేర్చే తల్లిగా ఆమె ప్రసిద్ధి చెందింది. కాశీ వెళ్ళిన వారు విశ్వనాథునితో పాటు అన్నపూర్ణమ్మను దర్శించుకుని విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుంటేనే వారి యాత్ర పరిపూర్ణం అవుతుందని పండితులు చెబుతారు. కాంచీపురంలోని కామాక్షి, మదురైలోని మీనాక్షి అమ్మవార్లలాగే కాశీలోని విశాలాక్షి అమ్మవారు కూడా అత్యంత శక్తివంతురాలు. విశాలాక్షి ఆలయం చాలా పురాతనమైనది మరియు శిల్పకళా వైభవంతో అలలారుతుంది. ఈ ఆలయంలో 2 విగ్రహాలు ఉండటం ఒక విశేషం. ఒకటి మనం దర్శించుకునే విగ్రహం కాగా దాని వెనుక భాగంలో ఇంకొక చిన్న విగ్రహం ఉంటుంది. దానినే అసలైన శక్తిపీఠ విగ్రహంగా భావిస్తారు. దక్షిణ భారతదేశం నుండి వచ్చే భక్తులు ఈ తల్లిని ఎక్కువగా ఆరాధిస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే త్వరలోనే పుత్ర సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాశీ అంటేనే వెలుగు అని అర్థం. ఆ వెలుగుని ఇచ్చే జ్ఞాననేత్రమే మన విశాలాక్షి అమ్మవారు. కాశీలో మరణిస్తే శివుడు వారి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని చెబుతారు. అందుకే ఆ మంత్రం వినిపించే చోట అంటే సతీదేవి కర్ణకుండలాలు పడిన చోటే విశాలాక్షి అమ్మవారు వెలిసిందని, అది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అంశమని మనం అర్థం చేసుకోవాలి. ఈ క్షేత్రంలో అడుగు పెడితే మనలోని అజ్ఞానం తొలగిపోయి జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఇక్కడ అమ్మవారు కేవలం ఆహారాన్ని ఇచ్చే అన్నపూర్ణే కాదు, ముక్తిని ఇచ్చే మహామాయగా కూడా విరాజిల్లుతోంది. విశాలాక్షిదేవి శక్తి అజరామరం. ఈ క్షేత్రం మనకు మోక్షం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. మరి రేపటి వీడియోలో ఒడిశాలోని కోనార్క్ సమీపంలో ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం 16వ శక్తిపీఠం గయాధ్వరీ దేవి గురించి తెలుసుకుందాం. ఆ వీడియో కోసం ఇప్పుడే మన శ్రీ గాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. జయ విశాలాక్షి మాత. స్వస్తి.